మాట మనిషి ఆయుధం అన్నమాట. అందుకనే మాటలు మధురంగా ఉండాలి. మాట మనిషికి తోడుంటుంది, శక్తినిస్తుంది. మాట తీరు మంచి స్వభావాన్ని సూచిస్తుంది. ఒక మాట పూల బాణమే హృదయాన్ని రజింపజేస్తుంది. ఒక మాట వాడి శరీరమై మనసును గాయపరుస్తుంది. పెద్దల మాట ఆశీర్వచనమై మంగళకారంగా అవుతుంది. సత్పురుషుల మాట శుభాయిస్తాలే భాషలుతుంది. విద్వాంసుల మాట ఆణిముత్యమై మురిపిస్తుంది. యతిప్రాసులకు లోబడిన మాటల పద్యరత్నాలే ప్రభవిస్తాయి. ఒక ప్రశంస స్ఫూర్తివంతమైన విజయాన్ని బాటలు పరుస్తుంది. కొందరిలో చిరకాల పరిచయం ఉన్న వారితో మాటలు కలవు. కొంతమందిలో పరిచయమైన వెంటనే వారి మాటల తరంగా మనసును రంజింపజేస్తాయి. ఆత్మీయులను ఆకట్టుకునేలా కమనీయంగా మధురంగా మాట్లాడగలను ఒక కళ. అందరికీ సాధ్యం కాని విద్య అన్నమాట మాట్లాడడం. సరస్వతీదేవి అనుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది. కొందరు స్వరం వీణులు విందవుతుంది. గంభీర స్వరంతో పద్య సౌరభాలు వెదజల్లుతూ పురాణాల సారాన్ని వివరిస్తూ ధర్మాన్ని ప్రబోధిస్తూ సాగే మహోపన్యాస గంటల నిమిషాలు మొదగా మారుస్తుంది. ఈ ప్రవచన ప్రవాహంలో భక్తి తత్పరత వెల్లుబుక్కుతుంది. శ్రోతల మనసుల్లో భగవంతుడిపై భక్తిభావం స్థిరపడుతుంది. కొందరి బోధామృత అనుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది. కొన్ని ఉపన్యాసాలు యువతకు కర్తవ్యాన్ని ప్రబోధిస్తాయి. మరి కొన్ని ఉపన్యాసాలు వృద్ధులకు జవసత్వాలు ఇస్తాయి. జిజ్ఞాసతో అడిగినప్పుడు వినాలనుకునే వారిని ధర్మోపదేశం చేయని విద్వాంసుల కర్తవ్యం మహాభారతం చెప్పింది. ఒక సందర్భంలో నిద్రపట్టక బాధపడుతూ వెళ్ళిపిస్తున్న ధృతరాష్ట్ర మహారాజు మహాబుద్ధిమంతుడు. దీర్ఘదర్శి అయిన విదురుని తనకు ధర్మయుక్తమైన మంగళకరమైన మాట చెప్పమన్నాడు. కౌరవులకు హితకరమైన నీతిని ఆ రాత్రంతా విదురుడు బోధించాడు. ఆనాటి విదురు నీతి నేటి మానవులకు ధర్మప్రదమైంది. చదువుపదేశాలు విన్నాక ఆచరించని వారు ధృతరాష్ట్రులాగా పందులే. వాక్ప్రావం కుంటుపడిన వాడు, తర్కంలో నిపుణుడు, గ్రంథ తాత్పర్యం వెంటనే చెప్పలేని వాడు పండితుడని విదురుడు చెప్పాడు. తల్లిదండ్రుల హితవచనాలు సంతాన సన్మార్గంలో ఫలిస్తాయి. పాఠశాలలో గురువుల బోధనలతో విద్యార్థులు మెదడు వికసింపస్తుంది. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్ వంటి నేతలు తమ వాక్పటిలో స్వతంత్రించమని ఊపిరిపోశారు. బాధాతత్వ హృదయాలకు ఊరటనిచ్చింది ఆత్మీయుల ఓదార్పు ఒకటే. నిందాప్రకం మాట్లాడడం, వ్యర్థ ప్రసంగాలు, అహంకారం ధ్వనించే మాటలు మనిషికి విలువను తగ్గిస్తాయి. ఆత్మస్థుతి, పరిణామంతో కాలక్షేపం చేసే వారికి మూర్తులుగా పరిగణిస్తారు. వాత్సల్యపూరిత మాట పరిమళతో అనుబంధం వికసిస్తుంది. సౌమ్యంగా మాట్లాడే వారికి శత్రువులు ఉండరు. సుదీర్ఘంగా వాదించే వారికి ఒక మాటలో సమాధానం చెప్పగలిగే వాడే సమర్థుడు. అసలైన వాదన మౌనమే సమాధానం అవుతుంది. భాషే మాటకు ప్రాణం. భాష భావ వ్యక్తీకరణ సాధనం. మన భాష మన ఆత్మగౌరవం. మాతృభాషను గౌరవించాలి, ఆదరించాలి, సద్వినియోగం చేసుకుంటూ భగవంతుని ఆరాధించాలన్నమాట. ఈ విధంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.